వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తానంటే ఆయన పార్టీ కేడర్ నేతలు వణికిపోతున్నారు. ఇప్పుడిప్పుడే వద్దు మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు. కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఆయన బయటకు వచ్చినా దారి పొడవునా పరదాలు కట్టుకుని జనం ముఖం చూడటానికి కూడా ఇష్టం లేని విధంగా వ్యవహరించారు. ఇక ఎన్నికలకు ముందు సిద్ధం సభల కోసం ఆయన బయటకు వచ్చినా ఆ సభలకు బెదిరించి మరీ డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, పథకాల లబ్ధిదారులను సభలకు తీసుకొచ్చేవారు. ఇది పక్కన పెడితే ఆయన పర్యటనల కోసం జనాలను తరలించడం అన్నది పార్టీ నేతలకు తలకు మించిన భారంగా మారిపోయేది. ఇక పథకాలకు బటన్లు నొక్కేందుకు ఆయన బయటకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసే సభలకు పార్టీ నేతలు తరలించిన జనాలు జగన్ ప్రసంగం ప్రారంభించగానే పారిపోయేవారు. వారిని ఆపటానికి పోలీసులు, పార్టీ కేడర్ చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించేవి కావు. ఇక పార్టీ పరాజయం తర్వాత ఆయన జనం ముందుకు వచ్చే ధైర్యం చేస్తారని ఎవ్వరూ భావించలేదు. పార్టీ నేతలు, కేడర్ కూడా ఇక ఇప్పట్లో జగన్ సభలు ఉండవు, జనాలను తరలించే బాధ తప్పుతుంది అని ఆనందించారు. అయితే జగన్ మాత్రం ఉరుములేని పిడుగులా జనవరి నుంచి జిల్లాల పర్యటనలు చేస్తానని, ప్రతి బుధ గురువారాలలో ఈ పర్యటనలు ఉంటాయని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ పర్యటనలు జనంలో పార్టీ పట్ల, తన పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి, కేడర్లో ఆత్మస్థైర్యాన్ని నింపటానికేనని ఆయన చెప్పారు. అయితే పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం ఆయన పర్యటనలు స్వాగతించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడప్పుడే పర్యటనలు వద్దు సార్ అంటూ ఆయనకు మొరపెట్టుకుంటున్న పరిస్థితి నెలకొందని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నమాట. ఈ నెల చివరి వారం నుంచి తన జిల్లా పర్యటనలు ఉంటాయని ప్రకటించిన జగన్ ఆ పర్యటనలకు జగనన్న విత్ క్యాడర్ అని నామకరణం కూడా చేశారు. ఘోర పరాజయం నుంచి తేరుకొని ఎంత త్వరలో ఆయన జనంలోకి వస్తానంటూ చేసిన ప్రకటన రాజకీయ పరిశీలకులనే కాదు, సొంత పార్టీ కేడర్ను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ప్రజలతో, పార్టీ కేడర్తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకొని తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన జగన్ ఇప్పుడు జనంలో ఏమాత్రం ఆదరణ లేని పరిస్థితుల్లో, కేడర్ పూర్తిగా నిస్తేజంగా మారిన సమయంలో జిల్లాల పర్యటనలు పెట్టుకోవటం ఏమిటి? అసలు ఆయన పర్యటన ఏర్పాట్లు చేయడానికి పార్టీ నేతలు ముందుకొస్తారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. సరే, ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా జగన్ చెప్పా పెట్టకుండా తన జిల్లాల పర్యటనకు నిరవధికంగా వాయిదా వేసుకున్నారు. ఇందుకు నేతల నుంచి కానీ, కేడర్ నుంచి కానీ తన జిల్లాల పర్యటన ప్రకటనకు ఇసుమంతైన స్పందన రాకపోవటమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ జిల్లాల పర్యటనలకు ఏర్పాట్లు చేయటం తమ స్తోమతకు మించిన పనిగా మారుతుందని పార్టీ నేతలు భయపడ్డారు. అధికారం చేతిలో లేనందున జనాలను కూడా తరలించే పరిస్థితి ఉండదని జగన్కు పార్టీ నేతలు నివేదించడంతోనే ఆయన తన పర్యటన వాయిదా వేసుకున్నారని అంటున్నారు. సరే, పార్టీ నేతలు, కేడరే వద్దంటున్నారని చెప్పుకోలేక జగన్ తన పర్యటన వాయిదా కోసం లండన్లో చదువుకుంటున్న తన కుమార్తెల వద్దకు వెళ్తున్నట్లు, అందుకే జిల్లాల పర్యటనను వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. అసలు జగన్ పర్యటనలపై ప్రకటన చేయటం, ఆ తర్వాత సరైన కారణం లేకుండానే వాటిని వాయిదా వేయటం అన్నది ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆనవాయితీగా మారింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.